హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎగ్స్ 3, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి తర్వాత సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. తర్వాత వీటిని కాస్త ఉడకనివ్వాలి. తర్వాత నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. బెండకాయ ఇష్టం లేని వారికి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.